హలో అండి అందరికీ. నేను తెలంగాణ స్టైల్లో గారప్పాలు తయారు చేస్తున్నాను. నేను ఒక బేసన్ తీసుకొని అందులో 1 కేజీ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. అందులో బొబ్బరి పప్పు వేస్తున్నాను. ఒక అర్ధగంట ముందే నానబెట్టుకున్నాను. నువ్వులు, ఉల్లికాడలు, కొత్తిమీర, కరివేపాకు చిన్నగా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఒక స్పూను కారము, రుచికి తగినంత ఉప్పు, బొబ్బరి పప్పు అర్ధగంట ముందే నానబెట్టుకున్నదైతే వేసాను. మిర్చి 5-6 మిర్చి మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఎల్లిగడ్డలు కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు మిర్చి కూడా కొన్ని మిర్చి, ఎల్లిపాయలు పేస్ట్ చేసుకుందాము. ఈ విధంగా మిర్చి, ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మిర్చి, ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసినాక మొత్తం మంచిగా అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. పిండిలోనైతే చాలా వరకు శనగపప్పు, పల్లీలు కూడా వేస్తారండి. నేను బొబ్బరి పప్పు వేసాను. ఈ బొబ్బరి పప్పుతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా వాటర్ పోసి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చేటట్టు, మెత్తగా కాకుండా పిండి చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అప్పాలు కాల్చుకోవడానికి ఒక కడాయి తీసుకొని స్టవ్ అంటించుకుంటున్నాను. అప్పాలు కాల్చుకోవడానికి ఆయిల్ అయితే వేడి చేసి పెట్టుకోవాలి. కేజీ ఆయిల్ పోస్తున్నాను. గారెల మిషన్ తీసుకొని ఇట్లా ఒక కవర్ పెట్టేసుకోవాలి. కవర్ పెట్టుకోవాలి. ఈ కవర్కి ఆయిల్ రాసుకోవాలి. కొద్దిగా ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. ఇలా చిన్న బాల్ లాగా చేసుకున్న ఒక చిన్న ముద్ద తీసుకొని ఇట్లా ప్రెస్ చేసుకొని, మరి మందం కాకుండా పల్చగా కాకుండా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మందమైన పల్చగా అయినా బాగుండవు. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకా మనం చేసిన ప్రతిసారి కొద్దిగా ఆయిల్ తీసుకొని పైన కింద పెట్టేయాలి. ఆయిల్ రాసుకోవాలి. ఈ విధంగా చిన్న బాల్ లాగా చేసుకొని పెట్టుకొని చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. మందం కాకుండా పల్చగా కాకుండా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే గారప్ప అనేది బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. ఇలాగే అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రౌండ్గా వచ్చేటట్టు, పల్చగా కాకుండా మందం కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా బాగా ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా వేసుకోవాలి. నేను చిన్న కడాయి పెట్టుకున్నానండి. పెద్ద కడాయి అయితే చాలా పడతాయి. 7-6 అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంట సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం పెట్టి కాల్చుకోవాలి. చూడండి, కొంచెం గాలాక విడిపోతాయి. అవి కొంచెం పచ్చిగా ఉంటే కొంచెం అతుకున్నట్టే అనిపిస్తుంది.
కొంచెం కాలిన తర్వాత వాటికి అవే ఊడొస్తాయి. బాగా మంట అయితే హైలో పెట్టి కాల్చుకుంటే మెత్తగా ఉండిపోతాయి. కొంచెం హైలో కాకుండా సిమ్లో కాకుండా మంట మాత్రం మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే గ్యారప్పలు అనేటివి మంచిగా కాలుతాయి, బాగుంటాయి. ఈ విధంగా ఇంకా గోల్డ్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి. గ్యారప్పాలు అయితే ఈ విధంగా మంచిగా కాలాయి. చూడండి, మంచి గోల్డ్ కలర్లో కాల్చుకోవాలి. మిగతా అప్పాలు కూడా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. చూడండి, గ్యారప్పలు అయితే రెడీ అయిపోయినవి. మంచిగా చాలా చక్కగా కాలినాయండి. చూడండి, ఈ విధంగా మంచి గోల్డ్ కలర్లో కాల్చుకోవాలి. అప్పుడే గ్యారప్పలు అనేటివి మంచిగా కాలుతాయి, టేస్ట్ కూడా ఉంటాయి. చూడండి, చాలా మంచిగా కాలినాయి. ఇంతే అండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.